కీర్తన సంఖ్య 8. ఈ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనకు ఇవ్వబడిన అంశం పేరేంటంటే, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా జ్ఞానమును గూర్చిన మహిమా ప్రభావంతో నిండి ఉన్నది. ఎంచేత నేను దీనికి ఈ పేరు పెట్టడం జరిగిందంటే, సంఖ్యాకాండం 14:21, యెషయా గ్రంథం 11:9, హబక్కూకు 2:14. ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణమైన తర్వాత చివరిలో మనకు అయ్యే పిక్చర్ ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. బహుశా ఈ కీర్తన దాని గురించి ఎక్కువగా వివరిస్తుందేమో అని నేను భావించాను. ఈ కీర్తనకు 5 భాగాలుగా విడగొట్టడం జరిగింది. మొదటి భాగం, మొదటి వచనం, దేవుడు సృష్టించిన ప్రకృతి ద్వారా ఆయన మహిమ ప్రభావములు భూమి ఆకాశములను దాటి వ్యాపించి ఉన్నవి అని పేరు పెట్టాను. ఈ కీర్తనకారుడు ఏమంటా అంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఒక కోణంలో చూసినట్లయితే దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి ద్వారా ఏ విధంగా తన మహిమను ఆయన చాటించుకున్నాడో దాని గురించిన వివరణ బహుశా దేవుడు దావీదు ద్వారా మనకు తెలియజేస్తున్నాడేమో అని నేను భావించాను. రెండో భాగానికి పెట్టిన పేరేంటంటే, దేవుడు తన పోలికలో సృష్టించిన తన ప్రియమైనటువంటి సేవకులు సాత్వికము వినయం గల రూపాంతరం చెందినటువంటి వారి ద్వారా ఆయన మహిమ ప్రభావములు భూమి ఆకాశములను దాటి వ్యాపించి ఉన్నవి అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఏమంటా అంటే, శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయో చంటిపిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని అంటాడు. ఈ భాగాన్ని మత్తయి సువార్త 21:16 యేసుక్రీస్తు వారు దాని గురించి కొంత వ్యాఖ్యానం చేయడం జరిగింది. అలాగే మత్తయి సువార్త 11:25-26 వచనాల్లో కూడా దేవుడు ఆ పసిపిల్లలకు ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియపరిచాడో, తద్వారా వారు దేవుని ఎలా ఆరాధిస్తున్నారో ఆయన తెలియపరిచినట్టుగా నాకు అర్థమైంది. సో దీంట్లో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, సృష్టి ద్వారా దేవుడు తన మహిమను ఏ విధంగా చాటించాడో, అలాగే తన పోలికలో చేయబడిన మానవుడు పతనమైనా సరే దేవుడు విమోచించిన విమోచన కార్యం ద్వారా నూతన సృష్టిగా చేసి ఆయన పోలికలోనికి మనుషులను మార్చుకుంటూ తన మహిమ ప్రభావములు భూమి ఆకాశములను దాటి వెళుతున్నాయి అనేది నాకు అర్థమైంది. ఏం చేతనంటే, ఆ తర్వాత భాగంలో 3వ వచనం నుండి 8వ వచనం వరకు నేను పెట్టినటువంటి పేరేంటంటే, దేవుడు రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పతనమైన మొదటి ఆదాము సంతతిని పునరుద్ధరించాడు. ఏం చేతనంటే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్రములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అని ఈ భాగాన్ని చదివినప్పుడు వెంటనే మన ఆలోచన ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తుంది. దేవుడు ఆది మానవుడైన ఆదామవ్వలను సృష్టించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు, వారికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ దేవుని యొక్క పోలికల్లో ఉన్నటువంటి ఆ గంభీరమైనటువంటి బాధ్యతలు మనకు గుర్తుకొస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీ చేతి పనైన ఆకాశమును నువ్వు కలుగజేసిన చంద్రనక్షను నేను చూడగానే వాటితో పోలుస్తున్నాడంటే ఖచ్చితంగా మానవుడు సృష్టి కంటే గొప్పవాడు కదా. ఎందుకు ఈ మాట అన్నాడు? బహుశా నాకేమనిపించిందంటే, ఆదికాండంలో 3వ అధ్యాయంలోని సంఘటన ఎత్తి చూపిస్తూ, పడిపోయిన మానవుడిని నీవెందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు వాడిని దర్శించాలి అని నాకు అది గుర్తుకొచ్చింది. ఏం చేతనంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5-9 వచనాల్లో ఇదే భాగాన్ని యేసుక్రీస్తు వారికి ఆపాదించినట్టుగా నాకు అర్థమైంది. ఏం చేతనంటే, ఈ పడిపోయినటువంటి మొదటి ఆదాము సంతతిని పునరుద్ధరీకరించడానికి, లేక రివైవ్ చేయటానికే, లేక రీజనరేట్ చేయటానికే, రక్షించటానికే దేవుడే మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చినప్పుడు దేవదూతల కంటే తక్కువ స్థాయి. ఎంచేతనంటే, మానవులను రక్షించడానికి మానవుడు అవ్వాల్సిందే. అంటే మానవుడు దేవదూత కంటే తక్కువ అంటే ఒక కోణంలో తక్కువ అని చెప్పాలి, మరొక కోణంలో ఎక్కువ అని చెప్పాలి. అల్టిమేట్లీ దేవుడు నాలాంటి వాడుగా అయ్యాడు, ఎందుకంటే నన్ను రక్షించడానికి. అంచేతది ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే,
దేవుడు రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పతనమైన మొదటి ఆదాము సంతతిని పునరుద్ధరీకరించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటము, పవిత్రంగా జీవించటం, సెలవులో మరణించడం, మరణాన్ని గెలిచి తిరిగి లేవటం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా తన ప్రణాళిక ఎలా నెరవేర్చుకుంటాడో చాలా అద్భుతంగా ఇక్కడ వివరించినట్టుగా నాకు అనిపించింది. చివరిగా 9వ వచనంలో దేవుని మహిమ ప్రభావములు భూమి యందంతటా నిండి ఉన్నది. అంటే భవిష్యత్తులో నూతన యెరూషలేము ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి, ఆ నిత్యత్వం ప్రకటన 21-22లో ఉన్నటువంటి ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఆ కీర్తనకారుడు చూసి దాని గురించినటువంటి వివరణ చెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఎంచేతనంటే చివరిలో భూమి యందంతటే నీ నామం ఎంత ప్రభావం గలదన్నాడు. ఆయన పరలోకం గురించి మాట్లాడట్లేదు. మొదటి వచనంలో ఆయన ఏమన్నాడు, హెవెన్స్ అన్నాడు, ఎర్త్ అన్నాడు. కానీ 9th వర్స్కి వచ్చేటప్పటికి భూమి ఎంత అన్నాడు. బహుశా దీన్ని బట్టి నేను ఇలా అర్థం చేసుకున్నాను. ఏం అర్థం చేసుకున్నా అంటే, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా జ్ఞానమును గూర్చిన మహిమ ప్రభావంతో నిండి ఉంటుంది. వావ్! ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇవి. అంటే ఎక్కడ కూడా బైబిల్ పండితులు ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి వివరణ అని చెప్పలేదు, కానీ నాకు ఇలా అర్థమైంది. అంచేత నేను అలా వ్యాఖ్యానించడం జరిగింది. I think this will definitely bless you and prepare you for the eternity. Thank you. God bless you.